వెల్కమ్ టు పల్లవి. ప్రస్తుతం హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. మనం ముషిరాబాద్లోని ఒక ఫామ్లో ఉన్నాం. ఇక్కడ మాజీ కార్పొరేటర్ హరిబాబు యాదవ్కి సంబంధించిన 2 దున్నపోతులు ఉన్నాయి. ఈ దున్నపోతులు గోల్డ్ 2 అనే 2 దున్నపోతులు ఉన్నాయి. ఈ దున్నపోతులకు సంబంధించి స్పెషాలిటీస్ ఏమున్నాయి, విశేషాలు ఏమున్నాయి, ఒకసారి ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరేం పేరు? నా పేరు వచ్చేసి ఇట్లా రాకేష్ యాదవ్ అన్న. రాకేష్ యాదవ్, ముషిరాబాద్ నుంచి. మా పెద్ద పేరు వచ్చేసి ఇట్లా హరిబాబు యాదవ్, ఎక్స్ కార్పొరేటర్, అఖిల భారత యాదవ్ మహాసభ. ఓకే, ఇప్పుడు దీని పేరేం పేరు? దీని పేరు వచ్చేసి గోల్డ్ 2 అన్న. హర్యానా నుంచి వచ్చింది. హర్యానా నుంచి వచ్చింది. ఓన్లీ సదర్ ఉత్సవాల కోసమే తీసుకొచ్చారా? సదర్ ఉత్సవాల కోసం తీసుకొచ్చినాం అన్న. 1 మంత్ కింద వచ్చింది ఇది. ఏం తింటుంది దీని ఫుడ్ వచ్చేసి దానా, యాపిల్, కాజు, బాదం పిస్తా. మార్నింగ్ 5 లీటర్స్ మిల్క్, ఈవినింగ్ 5 లీటర్స్ మిల్క్ ఉంటుందన్న. ఇప్పుడు దీన్ని సదర్ ఉత్సవాల కోసం తీసుకెళ్తారు? సదర్ ఉత్సవాల కోసం అన్న. ఈవినింగ్ ఒక 6:30 స్టార్ట్ అవుతుంది అన్న. ముషిరాబాద్ నుంచి నారాయణగూడకి జుల్లుస్ రావడం జరుగుతుంది. దీని వెయిట్ ఎంత? దీని వెయిట్ వచ్చేసి 1800 kgs అన్న. 1800 kgs. దీని హైట్ వచ్చేసి 6 ఫీట్లు అన్న. అడ్డం వచ్చేసి 16 ఫీట్లు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ హర్యానాకి తీసుకొని మళ్ళీ వచ్చే దివాళికి మళ్ళీ రావడం జరుగుతుంది. దీనికి మార్నింగ్ వచ్చేసి 2-3 అవర్స్ వాకింగ్ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ దీనికి 2-3 పన్నోళ్ళు ఉంటారు. దీని నెంబర్ బీఆర్ వాళ్ళు. డైలీ 3 times మాలిష్ బాడీ. మిల్క్ తాగుతాను. 10 లీటర్స్ మిల్క్ మార్నింగ్ ఈవినింగ్ 2 times. ఇంకా మిల్క్ తో పాటు ఇప్పుడు అక్కడ బనానా కూడా పెట్టినట్టు? బనానా, యాపిల్, ఫ్రూట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. ఎంత దీనికి చార్జ్ ఎంత ఉంటుంది అక్కడ నుంచి మీరు తీసుకొచ్చినందుకు? అక్కడికి దీనికి హర్యానా నుంచి ఇక్కడ రావడానికి దీనికి వచ్చేసి 2-3 lakhs ఖర్చు అవ్వడం జరుగుతుంది అన్న. దీనికి స్పెషల్గా వచ్చేసి దీనికి DCM, దీన్ని మొత్తం సపరేట్ బండి అలా కంటైనర్ ఉంటుంది సపరేట్. ఏం తింటుంది అసలు? ఇది వచ్చేసి యాపిల్, బాదం, కాజు, పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. యాపిల్, బనానా అన్ని ఆల్ ఫ్రూట్స్. మిల్క్ కూడా తాగుతా? మిల్క్ వచ్చేసి 10 to 20 లీటర్స్ పాలు తాగడం జరుగుతుంది. దీని ఏజ్ ఎంత? దీని ఏజ్ వచ్చేసి అన్న ఒక 7 years అన్న. 7 years. రోజు ఎన్ని యాపిల్స్ తింటుంది? డైలీ వచ్చేసి ఒక 20-25 యాపిల్స్ తింటుంది అన్న. 10 dozen బనానా మూవ్స్ పెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ హర్యానా నుంచి వచ్చినటువంటి గోల్డ్ 1 దున్నపోత అయితే ఇక్కడ ఉంది. స్పెషల్గా సదర్ ఉత్సవాల కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇది రోజు మిల్క్తో పాటు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటుందట. దీనికోసం ప్రత్యేకంగా వెహికల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మళ్ళీ సదర్ ఉత్సవాల తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. ఇది దాదాపు 1800 kgs ఉంటుంది. హైట్ వచ్చేసి 6 ఫీట్లు. సదర్ వేడుకల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి దున్నపోతలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీని పేరు ఏం పేరు అన్న? దీని పేరు వచ్చేసి శ్రీకృష్ణ అన్న. శ్రీకృష్ణ బుల్. ఇది ఏ జాతి దున్నపోతు? ఇది వచ్చేసి ముర్రా బుల్, ముర్రా బ్రీడ్ అన్న. ముర్రా బ్రీడ్. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? ఇది వచ్చేసి 700 kgs అన్న. 700 kgs తక్కువనే. ఏం తింటుంది రోజు? ఇది వచ్చేసి యాపిల్, బాదం, డ్రై ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్, పిస్తా, కాజు తింటుంది అన్న. మార్నింగ్ వచ్చేసి 10 లీటర్స్, ఈవినింగ్ 10 లీటర్స్ పాలు తాగడం జరుగుతుంది. మొత్తం ఈ ఫామ్లో ఎన్ని సదర్ వేడుకల కోసం ఎన్ని దున్నపోతులు తీసుకొచ్చారు? ఈసారి వచ్చేసి హైదరాబాద్కి 5 బుల్స్ వచ్చినాయి అన్న. దీంతో పాటు శ్రీకృష్ణ, బాద్షా, షేరా. బాద్షా ఎక్కడ? బాద్షా వచ్చేసి ఇదా అన్న. బాద్షా పడుకున్నట్టున్నది. బాద్షా లేపు ఒకసారి. బాద్షా ఎన్ని కేజీలు? ఇది వచ్చేసి చిన్న పిల్ల అన్న. 4 years పిల్ల. 4 years పిల్ల. 4 years కి ఇంత హైట్? ఈ హైట్ ఉంది అన్న. ఇది వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చేసి 1500 ఉంటుంది అన్న. 1500 kgs చిన్న పిల్ల ఇది. ఇంకా ఇది అన్న. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి గోల్డ్ 2. దీంతో పాటు అన్ని శ్రీకృష్ణ, షేరా, బాద్షా అన్ని రాజులు రావడం జరిగింది సార్. దున్నరాజు. ఓకే, నెక్స్ట్ షేరా ఎక్కడ ఉంది? షేరా అన్న. షేరానా? తో పాటు షేరా అనే దున్నరాజు కూడా ఇక్కడ ఉంది. దీన్ని కూడా చూద్దాం ఒకసారి. దీని హైట్ ఎంత? 6 ఫీట్లు. 6 ఫీట్లు. వెయిట్ వచ్చేసి 1800 kgs. ఇది కూడా ముర్రా జాతేనా? ముర్రా జాతి బ్రీడ్ అన్న. ముర్రా జాతి. అడిదికి చూడు. అన్నిటికన్నా డేంజర్ బుల్ ఇది. డేంజర్ బుల్. అందుకే దీని పేరు షేరా పెట్టి. షేరా. ఏం తింటుంది ఇది అసలు? ఇది సేమ్ అట్లనే యాపిల్, బాదం, పిస్తా, కాజు అన్ని సేమ్ దానా. ఎందుకు ఈ బ్రీడ్ అంత అగ్రెసివ్గా ఉంటుంది?
ఇలాంటి జాతి కాడికి మన హైదరాబాద్ చూసి లోకల్ బుల్స్ ఉంటాయి అన్న, అక్కడ వేరే బుల్స్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని సదర్ ఉత్సవాల్లో ఇది అగ్రెసివ్ కదా, సదర్ ఉత్సవాల్లో దీన్ని హ్యాండిల్ చేయడం ఈజీనా? దీంతో పాటు ముగ్గురు బీఆర్ వాళ్ళు ఉంటారు, ఒక్క బుల్కి సంబంధించిన బీఆర్ వాళ్ళు ఉంటారు మన ఎంబడి. దీని ఎంబడి ముగ్గురు నలుగురు పనులు ఉంటారు ఎంబడి, ఇరికే నాయన కూడా సదర్ కోసం. అంటే దీన్ని స్పెషల్గా హ్యాండిల్ చేయడానికి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొస్తారు. బీఆర్ వాళ్ళు వస్తారండి బయటికి దీనికి సపరేట్గా. ఓకే. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఉంటాయన్నా, ఇక క్లెయిమ్ ఉండదు, బీఆర్కి అలవాటు ఉంటుంది కాబట్టి. దీనికి ట్యాగ్ కట్టారు ఎందుకు? నేను మెడల్ వచ్చినాను, నేను సదర్లాగా వెళ్ళింది హైదరాబాద్ సదర్కి, మెడల్ రావడం జరిగింది దీనికి. సదర్ ఉత్సవాల్లో దీనికి మెడల్ వచ్చింది, ఆ మెడల్ దానికి ఫేస్ కేసారు. చూడొచ్చు మనం ఇక్కడ షేర్ చాలా అగ్రెసివ్ దున్నపోతుంది ఇక్కడ దున్నరాజు. దీని నిన్న జరిగిన సదర్ ఉత్సవాల్లో దీనికి మెడల్ కూడా వచ్చింది. ఆ మెడల్ మనం దాని మూతికి కట్టారు, మూతికి ముగ్దాడుకు కట్టారు. ఆ ముగ్దాడుకు ఉన్న మనం మెడల్స్ కూడా తీసుకోవచ్చు, చూడొచ్చు. ఇది మనం ఇప్పటివరకు చూసినటువంటి గోల్డ్ 2 శ్రీకృష్ణ బాద్షాతో పోలిస్తే ఈ షేరా చాలా అగ్రెసివ్గా ఉంది, ముందుకు పొడవడానికి కూడా వస్తూ ఉంది. అగో చాలా అగ్రెసివ్గా ఉంది, మనం చూడొచ్చు. దానికి దీని మెడ ఎందుకు మిగతా వాటితో పోలిస్తే బాగా దృఢంగా ఉన్నది, వెడల్పు ఎక్కువ ఉంది. దీన్ని డైలీ టంగాంచడం జరుగుతుందన్న, డైలీ 1 to 2 hours అలా. స్నానం చేయిస్తారు రోజు? డైలీ 2-3 times స్నానం చేయించడం జరుగుతుంది, 2-3 times బాడీ మసాజ్, ఆయిల్ మసాజ్ చేయించడం జరుగుతుంది. ఆయిల్ మసాజ్ అంటే బాడీ ఎట్లుంటానో పట్టుకోవడం నేమ్ ఆయిల్తో. ఎవరు చేస్తారు మళ్ళీ దీని? ఇప్పుడు సంబంధించిన వాళ్ళు ఉంటారు దీని నెంబర్ పన్ను నిర్వాహకులు, వాళ్ళే హ్యాండ్లర్స్. ఇప్పుడు ఏం పెట్టడానికి ఏం తిన్నది ఇవాళ? ఇప్పుడు వచ్చేసి కాజు, యాపిల్స్ అవి తిన్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఉత్సవాలకు వెళ్ళబోతున్నాయి, సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ముషిరాబాద్. ఇప్పుడు దీని ఒక్క బుల్ను కంట్రోల్ చేయడానికి ఎంతమంది ఉంటారు? దీని ఒక్క బుల్ సంబంధించిన పనులు ముగ్గురు రావడం జరుగుతుంది, దీని నెంబడి ముగ్గురు రావడం జరుగుతుంది. ఇప్పుడు సదర్ ఉత్సవాల్లో కూడా వీళ్ళే హ్యాండిల్ చేస్తారు, పనులు ఉంటారు సపరేట్గా దీనికి. ఓకే. ఇది మనకు సదర్ ఉత్సవాలకు సంబంధించి మనం మాజీ కార్పొరేటర్, ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ హరిబాబు యాదవ్ దగ్గరికి సంబంధించిన 4 దున్నపోతులను మనం ఇప్పుడు చూసాం. గోల్డ్ 2 శ్రీకృష్ణ బాద్షా షేరా, ఈ 4 దున్నపోతులను హర్యానా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. వీటిని ఇక్కడ హ్యాండిల్ చేయడానికి కూడా అక్కడి నుంచి కొంతమంది మనుషుల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న 4 బుల్స్లలో షేరా బుల్లు చాలా అగ్రెసివ్గా ఉంది, చాలా కోపంతో ఉన్నది. ఇది నిన్న జరిగిన ఉత్సవాల్లో ఒకటి మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఆ మెడల్ మనం చూడొచ్చు, దాని ముగుదాడుకు ప్రత్యేకంగా కట్టారు ఆ మెడల్. ఆ మెడల్ నిన్న జరిగిన సదర్ ఉత్సవాల్లో ఆ మెడల్ ప్రదానం చేయడం జరిగింది దీనికి. దీనికి సంబంధించిన బుల్ విశేషాలు. మనం ఇప్పుడు ముషీరాబాద్లో ఉన్నాం. కాసేపట్లో సదర్ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి సదర్ ఉత్సవాలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ప్రత్యేకమైన దున్నపోతును తీసుకొచ్చారు. దీని పేరు అర్జున్ అని చెప్తున్నారు. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు? 1200 kg గల ఈ దున్నరాజును ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చారు. దీని పేరు అర్జున్.